సలాము అలైకుం. ఈరోజు మనం ఒక అసాధారణ మహిళ గురించి మాట్లాడుకుందాం. ఇస్లాం చరిత్రకే పునాదిగా నిల్చిన ఒక పవిత్రమైన వ్యక్తి. ఆమె పేరు ఖదీజా బింత్ ఖువైలీద్. అసలు ఆమె ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఇస్లాం రాకముందు ఆమె ఎలా ఉండేవారో మనం చూడాలి. అప్పటి మక్కా సమాజంలో ఆమెకొక ప్రత్యేకమైన బిరుదుండేది. అదే అత్తాహిర, అంటే పవిత్రురాలు అని అర్థం. ఆమె వ్యక్తిత్వం ఎంత స్వచ్ఛమైనదో చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనమన్నమాట. సరే, మరి ఆ కాలంలో ఆమె పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం. ఇస్లాం రాకముందు మక్కాలో ఆమె ఒక పెద్ద వ్యాపారవేత్త, చాలా ధనవంతురాలు. ఆలోచించండి, ఆ కాలంలో ఒక మహిళ అంత గౌరవాన్ని, స్వాతంత్ర్యాన్ని సంపాదించడమనేది మామూలు విషయం కాదు. ఆమె తెలివితేటలు, నిజాయితీ ఆమెకు సమాజంలో ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టాయి. ఇక్కడి నుంచే ఆమె జీవితం కాదు ప్రపంచ చరిత్రనే మార్చేసిన ఒక సంఘటన జరిగింది. ఆ క్షణం గురించిప్పుడు తెలుసుకుందాం. హీరా గుహలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధ్యానంలో ఉన్నారు. అప్పుడు జిబ్రేల్ అలైహిస్సలాం మొదటిసారి దైవ సందేశాన్ని, అంటే వహీని తీసుకొచ్చారు. ఇక్రా అంటే చదువు అని పలికారు. అది ఒక అద్భుతమైన అనుభవం, కాని అదే సమయంలో చాలా భయాన్ని కలిగించే అనుభవం కూడా. ఆ గొప్ప అనుభవంతో, భయంతో వణికిపోతూ ప్రవక్త ఇంటికి తిరిగి వచ్చారు. తన భార్య ఖదీజాతో చెప్పిన మొదటి మాటలు ఇవే: జమ్మిలూనీ జమ్మిలూనీ, అంటే నన్ను కప్పండి, నన్ను కప్పండి అని. ఆయన ఎంత కలవరానికి లోనయ్యారో ఈ మాటలు మనకు తెలియజేస్తాయి. మరి అంతటి భయంలో, గందరగోళంలో ఉన్న ఆయనకు ధైర్యమిచ్చిందెవరు? ఆయన పక్కన నిలబడిందెవరు? అది మరెవరో కాదు, ఆమె ఖదీజా. ఆమె ఏమాత్రం భయపడలేదు. పైగా ప్రవక్త గొప్ప గుణగణాలను గుర్తుచేస్తూ ఆయనకు ధైర్యం చెప్పారు. అల్లాహ్ మిమ్మల్ని ఎప్పుడుకీ అవమానపరచడు, ఎందుకంటే మీరు ఎప్పుడూ నిజమే మాట్లాడతారు, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తారు, అనాథలను ఆదుకుంటారు అని ఆమె చెప్పిన మాటలే ఆయనకు దొరికిన మొట్టమొదటి సాంత్వన. అందుకే ఆమె కేవలం భార్యగా నిలబడటమే కాదు, ఆయన ప్రవక్త అని నమ్మిన మొట్టమొదటి వ్యక్తి ఆమె. అవును, ఇస్లాంను స్వీకరించిన మొట్టమొదటి విశ్వాసి ఖదీజా రజియల్లాహు అన్హా. అయితే ఆమె నమ్మకం కేవలం మాటలకే ఆగిపోలేదు, అది వెంటనే చేతల్లోకి మారింది. అప్పుడప్పుడే మొదలవుతున్న ఇస్లామీయ సమాజానికి ఆమె ఒక పెద్ద ఆసరాగా, ఒక బలమైన స్తంభంలా నిలిచింది. ఆమె చేసిన త్యాగాలు, అవి మాటల్లో చెప్పలేనివి. తన ఆస్తినంతా మొత్తం సమాజం కోసం ఖర్చు చేసేశారు. బానిసలకు విముక్తి కలిగించారు. మక్కాలో ముస్లింలను బహిష్కరించిన ఆ కష్టకాలంలో ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికీ అన్నం పెట్టారు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రవక్తకు ప్రతి అడుగులోనూ మానసికంగా అండగా నిలిచారు. ఇదంతా ఎన్నాళ్ళో తెలుసా? దాదాపు 25 సంవత్సరాలు. ఆ కీలకమైన తొలి రోజుల్లో ప్రవక్తకు ఆమె ఒక్కరే భార్య, ఆయనకున్న ఏకైక తోడు, నీడ. సరే, ఇక ఆమె జీవితంలోని చివరి ఘట్టం గురించి, ఆమెకు దక్కిన ఒక అద్భుతమైన గౌరవం గురించి చూద్దాం. ఆమె ప్రేమ, ఆమె సేవ ఎప్పటికీ మర్చిపోలేనివి. ఆమె చనిపోయిన చాలా ఏళ్ల తర్వాత కూడా ప్రవక్త ఆమెను ఎప్పుడూ మర్చిపోలేదు. ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, అందరూ నన్ను తిరస్కరించినప్పుడు ఆమె నన్ను నమ్మింది, అందరూ నన్ను వదిలేసినప్పుడు ఆమె నాకు సహాయం చేసింది. ఈ మాటలు చాలు వాళ్ల మధ్య బంధం ఎంత లోతైనదో అర్థం చేసుకోవడానికి. ఇక ఆమెకు దక్కిన గౌరవాల్లోకెల్లా గొప్పది ఏంటంటే, సాక్షాత్తు అల్లా జిబ్రీల్ దూత ద్వారా ఆమెకు సలాం పంపారు. అంతేకాదు, స్వర్గంలో ముత్యాలతో కట్టిన ఒక భవనాన్ని ఆమెకిస్తానని వాగ్దానం చేశారు. ఇది ఎంత గొప్ప విషయం కదా! ఇంతటి గొప్ప జీవితం గడిపిన ఆమెను మనం ఈరోజు ఎందుకు గుర్తుంచుకోవాలి? ఆమె వారసత్వం మనకు ఏం నేర్పిస్తుంది? చూడండి, ఆమె వారసత్వాన్ని మనం 2 ముఖ్యమైన విషయాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఆమె విశ్వాసం. అది ఒక వెలుగుతున్న జ్యోతిలాంటిది. ఆమె చూపిన ఆ తక్షణ దృఢమైన నమ్మకమే ఒక కొత్త సమాజానికి పునాది వేసింది. ఇక రెండోది, ఆమె త్యాగం. ఆమె అందించిన ఆర్థిక, మానసిక మద్దతే ఆ సమాజాన్ని ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కించింది. కాబట్టి ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం, ఆమె జీవితం నుంచి మనమేం నేర్చుకోవచ్చు? ఆమె చూపిన నమ్మకం, ధైర్యం, త్యాగం, ప్రేమ ఈరోజు మన జీవితాలకు అవి ఎలా స్ఫూర్తినిస్తాయి? ఈ విషయంపై కొంచెం ఆలోచించండి.